హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు హనీతా ఫిషెస్. ఎలా అన్నారు? అందరూ బాగున్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నా. ఇప్పుడే కొంచెం ఒక ఫంక్షన్ అయితే ఉండింది, వెళ్ళేసి అయితే వచ్చాను. ఇంకా వచ్చి రాగానే అక్కడ షూట్ ఏం చేసుకోలేదండి, ఎందుకంటే అక్కడ అందరూ ఉంటారు కదా, కొంచెం వింతగా చూస్తారనమాట. జస్ట్ ఒక ఫోటో తీసుకుంటేనే ఏంటి ఎక్కడి ఇంకా వచ్చారు అన్నట్టుగా చూస్తుంటారు. అందుకని మనకు అలాంటివన్నీ పెద్ద పట్టవు కదా, అందుకోసమనే ఇంటి దగ్గరకు వచ్చేసి నేను వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. ఈరోజు మా అమ్మ అలానే అక్కడ ఇంకా ఫంక్షన్ ఇంకా అలానే వెళ్ళింది, కొంచెం ఏటో తేవడానికి వెళ్ళింది. వచ్చిన తర్వాత దాన్ని కూడా అలానే కంటిన్యూ చేస్తాను, ఓకేనా. తప్పకుండా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. స్మాల్ రిక్వెస్ట్ అంటే అలానే వీడియో నచ్చితే మనం తప్పకుండా లైక్ చేయండి. నేనైతే మా ఊరు వచ్చే చూసారా పంట పొలాలన్నీ. మళ్ళీ ఇలాంటి రోజు రాదు కదా అన్నట్టుగా వీడియో అయితే షూట్ చేసుకుంటున్నా. ఇవన్నీ శనగ చెట్లు అనమాట. శనగ చెట్లు జస్ట్ కాంగ్రెస్ చెట్లు ఉన్నాయి, అవి ఒక్కటి కోసేస్తే సరిపోతుంది. శనగకాయ అయితే బాగానే వచ్చింది, ఈ రోజే తీసాము. మంచం ఈ శనగ చెట్లలో మొత్తం తిరిగాము, అలా మొత్తం చేసాము. ఇక్కడ కూడా చాలా ఎండగా లేదు ఈరోజు, ఎందుకంటే చాలా వర్షం వచ్చేలా ఉంది. వర్షం వస్తుందేమో మ్యాక్సిమం తెలియదు. చూసారా కుక్క పిల్లలు ఎలా పోతున్నాయి, ఎటు పోయింది ఇది అసలు కనిపించడం లేదే. అదో చూడండి, నేను ఎక్కడుంటే అక్కడ కూడా అది కూడా తిరుగుతూ ఉంది అన్నట్టుగా తిరుగుతుంది. ఇది ఎక్కడికి వెళ్ళినా అంతేనండి, ఇదే మన పరిస్థితి, ఇదే మొత్తం అంతా. ఇంకా మా పొలం కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే చెప్తున్నా, పాత వాళ్ళు అయితే ఎప్పుడు ఇదే చెప్తుంది, ఎప్పుడు ఇదే చూపిస్తుంది అనుకోకండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబర్ చూస్తారు, పాత వీడియోస్ ఎవరికి టైం ఉండదు వెళ్ళి చూడడానికి, అందుకోసమని ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. మొత్తం అంతా గ్రీనరీ అన్నమాట. నేను ఫుల్ గ్రీన్లోనే ఉన్నాను, గ్రీనరీలా ఉన్నాను అని అలా ఉంటుంది. ఇంకేంటండి, చక్కగా అందరూ భోంచేసారా? ఇంకా జస్ట్ ఒక 4 డేస్లో శ్రీరామనవమి పండుగ కూడా రాబోతుంది, దానికి కూడా ఫుల్ ప్రిపరేషన్ చేసుకోవాలి. నాకు కూడా ఎందుకో శ్రీరామనవమి పండుగ అంటే కొంచెం చాలా ఇష్టం, ఓకేనా. ఇంకేంటంటే విశేషాలు, మేము కూడా త్వరలోనే ఇంకా మా ఇంటికి కూడా వెళ్ళాలి. ఇంకొక జస్ట్ 1 వీక్ అయితే ఉంటాను ఇక్కడ, అంతే. ఇలానే చిన్నవన్నీ గుర్తు చేసుకుంటూ ఇక్కడైతే తిరుగుతున్నా. ఇక్కడైతే ఇంతసేపు చాలాసేపు కూర్చొని చైర్ వేసుకొని, కానీ ఇప్పుడు జస్ట్ ఇంటి దగ్గరికి వెళ్తున్నాను. అందరూ మంచిగా ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. కీప్ స్మైలింగ్ అందరికీ. మా ఇంటికి దగ్గరలో అండి, ఎక్కడా లేదు. చూసారా, మార్నింగే ఈరోజు కరెంటు చెప్పా కదా, 1 వారం మోటార్కి ఇక్కడ ఇస్తారు అని. చూసారా నీళ్ళు ఎలా ఎగురుతున్నాయో. నేను ఇది మీతో షేర్ చేసుకోవాలని చాలాసార్లు అనుకున్నాను, కానీ ఈరోజు నేనే వచ్చా. ఇంకా కాని పని అని ఆ దగ్గరకు పోవాలన్నా కూడా నేను నీళ్లు నా మీద చెల్లుతాయని నేను వెళ్ళడం లేదు. చూసారా, ఇలానే 4-6 దాకా పెట్టారు మా నాన్నగారు. చూడండి ఎలా ఎగురుతున్నాయో. ఎప్పుడైతే దగ్గరకు వెళ్ళాలి అనుకుంటున్నా, ఇలా నీళ్ళు అయితే ఎగురుతుంటాయి. ఇక్కడ చూసారా మామిడికాయలు ఎలా కాసాయో. ఇది వచ్చేసి మా చిన్నాయన వాళ్ళది, అవతల పక్కుంది అయితే మాది. జస్ట్ అలా వచ్చాను ఈరోజు సూర్యుడు కూడా రాలేదు, 6:30 అవుతుంది. చూసారా మొత్తం బెండకాయలు ఎలా ఉన్నాయో. లోపల ఎక్కువ ఉన్నాయి, బయటకు కనిపించడం లేదంతే. లోపల ఎక్కువ ఉన్నాయి ఇందులో చెట్లు కాయలు. ఇదన్నమాట. ఇవాళ అసలు చూసారా, కొంచెం 6:30 అవుతుంది, ఎక్కడే కానీ సూర్యుడు కూడా రాలేదు. అంతా మేఘాలు కప్పేసుకున్నాయి, వర్షం వచ్చేలా ఉంది. నిన్నటి ఇంకా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే ఉంది, ఎండ అస్సలు లేదండి. నిన్నైతే మా అమ్మ సిటీకి పావుగడకు వెళ్ళిందని చెప్పా కదా, అందుకోసం ఒక శారీ అయితే తీసుకొచ్చింది. శారీ ఎందుకంత ఇప్పుడు శారీస్ ఎక్కువ షాపింగ్ చేస్తావు కదా నువ్వు అని అంటుంటారు. అవును, నేను వచ్చేసి ఎక్కువ షాపింగ్ చేస్తుంటాను. చూసారా, ఇది బాక్స్ శారీస్. అలానే మా అమ్మాయికి కూడా ఒక 3 డ్రెస్సెస్ అయితే తెచ్చారు. ఇప్పుడైతే నేను శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది ఎవరి కోసం తెచ్చారు ఏంటి అనేది కూడా చెప్తాను. మా అమ్మ పూర్తిగా ప్యాక్ అయితే చేసి పెట్టింది, కానీ నేను కూడా తీయాలి అనుకోవడం లేదు. కానీ ఇప్పుడు
మీకోసం తీస్తున్నా. జస్ట్ శారీ మొత్తం అయితే ఓపెన్ చేయడం లేదు, ఇలానే పైన అయితే చూపిస్తున్నా. ఎంత డిఫరెంట్గా ఉందంటే కలరు అస్సలు నేను చెప్పలేను. చూసారా ఇక్కడంతా బ్లూ, నేవీ బ్లూ వచ్చేసింది. నేవీ బ్లూ మీద ఇలా ఎంత అయితే కొంచెం గ్రే కలర్లా వచ్చింది. గ్రే ఉంటుంది కదా, అలా మొత్తం ఇలా కొంగు ఇలానే. బ్లౌజ్ పీస్ కూడా చాలా బాగా వచ్చింది. మా అమ్మ నీట్గా మడిచిపెట్టింది. మళ్ళీ చేస్తే ఇదే బ్లౌజ్ పీస్ అనుకుంటున్నా. ఇది ఎక్కడ ఉంది కదా, ఇదేనండి బ్లౌజ్ పీస్ వచ్చేసి. పళ్ళు వచ్చేసి ఇంకా ఇలానే ఫ్లవర్స్లా వచ్చింది. ఇదైతే శారీ వచ్చింది. ఇది ఎవరికంటే పెళ్ళికి వెళ్తున్నావు కదా, మా పిన్ని కోసం అయితే పెట్టడానికి, మా చిన్నాన్నకి మా పిన్నికి అయితే శారీస్ అయితే తెచ్చింది మా అమ్మ. అంటే ఆ పెళ్ళెప్పుడు నైట్ టైం రిసెప్షన్ చేస్తారు కదా, అలాగా వాళ్ళకి తప్పకుండా బట్టలు అనేది పెట్టాలంట. అందుకోసమని మా అమ్మ బట్టలు అయితే తెచ్చేసింది. ఇది వచ్చేసి నా కూతురికి ఫ్రాక్ తెచ్చింది. చాలా మోడల్ ఫ్రాకులు తెచ్చింది. కానీ నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళడం లేదు కదా, అందుకని మా అమ్మ చూసారా స్లీవ్ ఎంత బాగా వచ్చాయి. నిజంగా చాలా చాలా బాగుంది డ్రెస్. ఏమంటే కొంచెం చిన్న సైజు తెచ్చిందన్నమాట. చిన్న సైజు అంటే లెగ్గిన్ అలా ఏదైనా వేసుకోవచ్చు. అవి సరిపోతుంది. మోకాలు కొంచెం కిందకైతే వస్తుంది మంచిగా. చూసారా ఎన్ని లైనింగ్స్, అలానే విత్ ఇది మొత్తం అన్నీ వేసేసారు. ఇది ఒక స్మూత్ ఫ్యాబ్రిక్ లాగా. ఇది నిజంగా ఎంత స్మూత్గా ఉందంటే అస్సలు అలా అంత స్మూత్గా ఉంది. ఇది ఒక డ్రెస్ అయితే తెచ్చింది నా కూతురికి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది ఒక డ్రెస్ తెచ్చింది. ఎందుకు మా ఈ డ్రెస్ తెచ్చావు అన్నాను. సమంత వేసుకుంటుంది కదా అనేది. నిజంగా చాలా నవ్వు వచ్చేసింది నాకైతే. నవ్వి సగం చచ్చిపోయాం మేమైతే, నేను నా తమ్ముడు మా అక్క. దీనికి కూడా సేమ్ స్లీవ్ ఇలా వచ్చేసి ఎక్కువ ఇలా అయితే వచ్చింది. చూసారా ఇలా నెక్కుకు వచ్చేసి ఇక్కడ ఎలాస్టిక్ లాగా ఇచ్చారు, వేసుకోయింది. ఇదైతే ఫుల్ లాంగ్ అండి, లాంగ్ ఫ్రాక్ లా ఉంది. చూసారా ఇలా అయితే ఉంది, చాలా బాగుంది. ఎందుకు మా ఈ డ్రెస్ తెచ్చామంటే సమంత వేసుకుంటారు. సమంత వేసుకుంటే మనం కూడా వేసుకోవాలా, అది స్టైల్ అంతే. ఎవరు వాళ్ళు వేసుకున్నారు వీళ్ళు వేసుకున్నారు అని కాదు. ఓకేనా అండి. ఇదొక ఫ్రాక్ అయితే తెచ్చింది నా కూతురుకి వచ్చేసి. ఇంకొకటి అయితే తెచ్చింది. ఇది మా అక్కకు కూడా చాలా బాగా నచ్చింది, నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఇది వచ్చేసి ప్యాంట్ స్టైల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. చూసారా ఇలా కీవెంచ్లో అలా వచ్చేసింది. ఇది చూడడానికి చాలా గ్రీన్గా ఉంది. వీడియోలో అయితే ఇలా ఉంది. అందులో ఒక ప్యాంట్ వచ్చింది. ఇది వచ్చేసి ఇలా ఫుల్ స్లీవ్ మొత్తం అన్నీ ఇలానే తెచ్చింది మా అమ్మ. నాకు కూడా ఎప్పుడు ఇలాంటి మోడర్న్ డ్రెస్సులు తెస్తుండే. నా కూతురికి ఇలాంటివి తెచ్చింటే నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. నేను గుర్తొచ్చాను. ఇలా వచ్చింది, వేసుకోయింది అప్పుడే మా అమ్మాయి. చాలా బాగా కనిపిస్తుండింది. ఇలా ఎలాస్టిక్ వచ్చేసింది. ఇక్కడ ఒక హ్యాంగింగ్స్ లా ఇచ్చారన్నమాట. మా అమ్మాయి ఇలాంటివన్నీ తెస్తే అప్పుడు నాకు ఇలాంటివి తెస్తుండే, కానీ ఇప్పుడు నా కూతురికి తెచ్చింది అంటే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఇదన్నమాట ఈరోజు వీడియోలో. చూశారు కదండి అన్నీ మొత్తం శారీస్, డ్రెస్సెస్. కానీ శారీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది చేయండి. ఓకేనా. ఇలాంటి కలర్ శారీ నాకు ఎప్పుడు నేను తీసుకోలేదు, చాలా బాగుంది. మా అమ్మ కూడా నేను కూడా తీసుకోలేండి. అయితే ఇది కూడా కొంచెం బిగ్ బార్డర్ అన్నమాట. ఇంకా ఇక్కడ దాకా వచ్చింది చూసారా. అయితే నార్మల్ సిల్క్ శారీస్ కన్నీ ఇలానే వస్తాయి కదా, అందుకని ఇలాంటి శారీ అయితే తెచ్చింది మా పిన్ని వాళ్ళకి పెట్టడానికి. మా చిన్నాన్నకు కూడా తెచ్చింది, కానీ ఆ కవర్ నాకు కనిపించలేదు కాబట్టి ఇది ఒక్కటే నాకు అందుబాటులో ఉంది కాబట్టి ఇది ఒకటే చూపిస్తాను. ఓకేనా. శారీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది చేయండి. అలానే మా అమ్మాయి డ్రెస్సెస్ ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వీడియోలో ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకేనా. అందరికీ బాయ్, థ్యాంక్ యూ అండి.